సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు నాలెడ్జ్ డమ్. సో ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే పీసీ అనేది లాగ్ అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే దాన్ని తీసుకుపోయి బయట చెత్తకుండా వాడాలనిపిస్తుంది. సో పీసీ కానీ ల్యాప్టాప్ కానీ ఇలా హ్యాంగ్ అయినప్పుడు మనం కొన్ని స్టెప్స్ తీసుకుంటే పీసీ ల్యాగ్ కాకపోవచ్చు. అంటే పీసీ అనేది ల్యాగ్ ఎక్కువ కాదు కంపారిజన్లో. సో మీది ఒకవేళ ఓల్డ్ ప్రాసెసర్ అయి ఉండి ఇలా మన ప్రాబ్లమ్స్ ఉంటే మనం దాన్ని అయితే క్లియర్ చేయలేము. అవునా? సో మీ ప్రాసెసర్ హై ఉంది, మీకు ర్యామ్ హై ఉంది, అన్నీ హై ఉన్నప్పుడు ల్యాగ్ అవుతుంది అంటే ఇట్స్ ద ప్రాబ్లమ్ ఆఫ్ సమ్ ఆఫ్ ద కేసెస్. వాట్? ఒక 5 కేసెస్ వల్ల మీ యొక్క ల్యాప్టాప్ కానీ పీసీ కానీ అనేది ల్యాగ్ అవుతూ ఉంటుంది ఇన్ హై పర్ఫార్మెన్స్ కండిషన్స్లో కూడా. సో ఈ ప్రాబ్లం నుంచి సొల్యూషన్కి 5 ఉన్నాయి కదా. సో లైన్ బై లైన్ విల్ లర్న్ అబౌట్ 5 థింగ్స్. సో ఏదో తేడాగా ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు ఏం చేయాలంటే ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, సెర్చ్ బార్లోకి వెళ్ళి రన్ అని టైప్ చేయండి. సో రన్ అని టైప్ చేయగానే ఇక్కడ మీకు రన్ అని చూపిస్తుంది. సో ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ ఎంటర్ వచ్చిన తర్వాత మీరు ఇందులో ఒక కామాండ్ వేయాలి. ఏ కామాండ్ అంటే టీఈఎంపీ అని చెప్పేసి ఒక కామాండ్ వేసి ఎంటర్ ఓకే చేసేయండి. సో ఓకే చేసినాక ఇందులో మీకు ఫైల్స్ అనేటివి కనిపిస్తుంటాయి. సో ఈ ఫైల్స్ ఇంకా ఇక్కడ నాకైతే కొన్ని ఉన్నాయి, ఎందుకంటే నేను ఇప్పటివరకు 1 వీక్ నుంచి పీసీ అనేది వాడలేదు కాబట్టి దీంట్లో ఎక్స్ట్రా టెంపరీ ఫైల్స్ ఏం లేవు. సో టెంపరీ ఫైల్స్ ఉంటాయి. సో ఆల్ పెట్టేసి డిలీట్ కొట్టేసేయండి ఇది మొత్తం. సో ఇందులో ఉన్న ఫైల్స్ అని తీసిపారండి, ఎందుకంటే ఇది టెంపరీ. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మళ్ళీ రన్ అని టైప్ చేయండి. సెకండ్ స్టెప్ తర్వాత %TEM ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎంటర్ చేసేయండి. సో ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ కూడా మనకు టెంపరీ ఫైల్స్ అనేవి చాలా ఉన్నాయి. దీన్ని కూడా నేను డిలీట్ చేసుకుంటాను. సో ఇలా ఇందులో నుంచి డిలీట్ చేసుకున్న తర్వాత మీ పీసీ యొక్క కొంచెం పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ సేమ్ రన్ అని ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ CLEAN క్లీన్ MGR అని ప్రెస్ చేసి ఎంటర్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. మీకు ఏ ఫోల్డర్ అయితే క్లీన్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోల్డర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుని నేనైతే C ఫోల్డర్, విండోస్ ఫోల్డర్ని అయితే క్లీన్ చేయాలనుకుంటున్నాను. సో ఓకే అని ప్రెస్ చేసేస్తే ఇలా మీకు ఓపెన్ అయినప్పుడు మీరు ఓకే టైప్ చేసేయండి డైరెక్ట్. సో డిలీట్ ఫైల్స్ అని ప్రెస్ చేసేయండి. టెంపరీ డస్ట్బిన్లో ఉన్న ఫైల్స్ అన్నీ ఎగిరిపోతాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు డస్ట్బిన్లో కానీ ఎక్కడెక్కడైతే చెత్త ఏదైతే ఉందో అదంతా వెళ్ళిపోతుంది. సో ఇది థర్డ్ స్టెప్ అయిన తర్వాత రిస్క్ వెళ్ళిపోదాం. టాస్క్ మేనేజర్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏది ఎంత ర్యామ్ అనేది వాడుతుంది, మీ యొక్క మెమొరీ ఏది ఎక్కువ యూజ్ చేస్తుంది, మీ CPU పర్ఫార్మెన్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది మీకు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఏది ఎక్కువ ర్యామ్ వాడుతుంది అనేది మనకి ఇక్కడ ఏర్పడుతూ ఉంటుంది. ఇలా చూసి ఏదైతే ఎక్కువ ర్యామ్ వాడుతుందో దాన్ని మీరైతే ఏదైతే అంటే అన్నోన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ ర్యామ్ తీసుకున్నట్లయితే వాటిని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలా కూడా మీ పీసీ పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి స్టార్టప్ యాప్స్లోకి వెళ్ళి ఇక్కడ ఏవైతే యాప్స్ కనిపిస్తున్నాయో అన్నీ డిసేబుల్ చేసేయండి ఫస్ట్. సో ఇంపార్టెంట్ అంటే మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చినాయి, విండోస్ నుంచి వచ్చినాయి మాత్రమే ఎనేబుల్ చేసుకోండి. మిగతా అన్ని డిసేబుల్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఒకవేళ మిగతా అన్ని ఎనేబుల్ ఉంటే మీ యొక్క పీసీ స్టార్ట్ అయినప్పుడు మాత్రం ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఏవైతే ఎనేబుల్ ఉన్నాయో అవి మీ పీసీ స్టార్ట్ అయినప్పుడే అన్నీ స్టార్ట్ అవుతాయి, వర్కింగ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కింద బార్ ఉంటుంది, ఇక్కడ కనిపిస్తుంటుంది మీకు. ఇక్కడ చూడండి ఇవన్నీ స్టార్టప్ యాప్స్, ఇవన్నీ వాడుతున్నాం అన్నట్టు ఎనేబుల్ అవుతాయి ఆటోమేటిక్గా మీరు ఆన్ చేసినప్పుడు. సో ఇవండి 5 స్టెప్స్. ఈ 5 స్టెప్స్ చేసిన తర్వాత మీ యొక్క పీసీ అనేది కన్ఫామ్గా ల్యాగ్ కాదు 100%. సో ఇంకా ల్యాగ్ అయితే అది మీ ప్రాసెసర్ ప్రాబ్లమ్, మీ ఓల్డ్ పీసీ కావచ్చు. సో పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే subscribe Chesconi Velandi.